వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. ప్రతిరోజు బోల్డ్ అని మంచి మంచి రెసిపీస్ చూసి మీరు కూడా ట్రై చేసేస్తున్నారు కదా. సో మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ హెల్త్ టిప్స్ ని ఫాలో అయిపోతూ ఉంటే లైఫ్ కూడా బిందాస్ గా ఉంటుంది. సో ఈ రోజు హెల్దీ అండ్ టేస్టీలో నేను అండ్ గౌరీ రెడీగా ఉన్నాము అలాంటి మంచి 2 రెసిపీస్ చేసి చూపించడానికి. సో గౌరీ రెడీ. సో ఏ రోజు ఆ రోజే నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. సో ఏం కాంబినేషన్స్ చూడబోతున్నాం, మంచి టేస్టీ రెసిపీస్ ఏం చూస్తున్నాం అని. ఓకే, హెల్త్ కూడా అనుకో. సో నువ్వు హెల్త్ కూడా ఇంక్లూడ్ చేసావు అండ్ నేను టేస్ట్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అదే 6 నెలల సావాసం టైప్ లో నేను హెల్త్ గురించి ఆలోచిస్తున్నాను. హెల్తీగా ఉందా నువ్వు కౌంట్ చేసావా? ఓకే, ఇవి కాంబినేషన్ వేస్తే టేస్టీగా ఉంటుందా లేదా? యా, సో అలాగా యాక్చువల్లీ మనమే కాదు అందరూ అలా ఆలోచించుకుంటే మంచి రెసిపీస్ ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ రోజు మరి ఏం చూపిద్దాం ఫస్ట్ రెసిపీ? ఓకే, ఈ రోజు స్ప్రౌట్స్ హెల్దీ అగైన్ టేస్టీగా చేయడానికి మిక్స్డ్ స్ప్రౌట్స్ ఓపెన్ టోస్ట్ చేసుకుందాము. సూపర్ గా ఉంటుంది కదా. ఇక్కడ ఓపెన్ టోస్ట్ అనడంలో దీంట్లో అఫ్ కోర్స్ టేస్టీ ఆస్పెక్ట్ ఒకటి ఉంది. ఎందుకంటే మనకి అన్ని బాగా కనిపిస్తుంటాయి, అలా తింటూ ఉంటాము, నవ్వులుతూ ఉంటాము అని. హెల్త్ ఆస్పెక్ట్ ఏంటంటే దీంట్లో ఓపెన్ టోస్ట్ అంటే మనం ఒకటే స్లైస్ ఆఫ్ బ్రెడ్ వాడతాం కదా, ఇంకోటి క్లోజ్ చేయడానికి అక్కడ వాడడం. కాబట్టి దాంట్లో ఉన్న క్యాలరీస్ మనం మిస్ అయిపోతున్నాం, అవసరం లేదు, తక్కువ చేస్తున్నాము. ఒక స్లైస్ మాత్రమే కార్బ్స్, మిగతా మనము ఎక్కువ స్టఫింగ్ పెట్టేసుకుని మనం ఓపెన్ టోస్ట్ చేసుకుంటాం. ఓపెన్ టోస్ట్ లో ఇంత బెనిఫిట్ ఉంటుంది కాబట్టి సో వీళ్ళున్న రెసిపీస్ ని మనం ఓపెన్ టోస్ట్ లా తీసుకుంటే బెటర్. కొంచెం శాండ్విచ్ స్టఫ్ ని రెడీ చేసుకున్నప్పుడు అంటే ఎలాగో తప్పదు, క్లోజ్ చేసి దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం కట్ చేయాలి. సో ఇలాగా వీలైతే ఇలా చేసుకోవచ్చు. సో మనం దాంట్లో స్టఫింగ్ కూడా చూసుకోవాలి అందుకే. సో బ్రెడ్ ని ఇప్పుడు టోస్ట్ చేస్తున్నాం కదా, నేను రెసిపీలోకి వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ తీసుకో. వావ్, మిక్స్డ్ స్ప్రౌట్స్, మనకి అలసందలు, మనకి శనగలు, బొబ్బర్లు, పెసలు. సో మనకి ఏవి ఇంట్లో అవైలబుల్ గా ఉంటే ఒక 2-3 ఉన్నా కూడా అలాగ కూడా చేసేసుకోవచ్చు. దాంతో పాటు మనము లెట్యూస్ తెచ్చుకున్నాము, క్యారెట్ తెచ్చుకున్నాము. సో ఆన్ చేసేస్తున్నాం. సో ఏంటంటే ఇప్పుడు కొంచెం లైట్ గా కుక్ చేసుకున్నాం. స్ప్రౌట్స్ అంటే కొంచెం హెవీగా ఉంటుంది కదా. సో ఎవరికైతే నేను చెప్పినట్టు ఇప్పుడు కొంచెం అసిడిటీ ప్రాబ్లం ఎవరికైతే ఉందో, లేకపోతే ఫ్లాట్యులెన్స్ అంటే గ్యాస్ ఎవరికైతే ఉందో అంటున్నారో వాళ్ళు మాత్రం లైట్ గా కుక్ చేసుకుని అంటే నానబెట్టుకున్న దాంతో పాటుగా కొద్దిగా కుక్ కూడా చేసుకుంటే బెటర్ అన్నమాట. సో అందుకు కూడా మనం ఈ రోజు టోస్ట్ తో బ్యాలెన్స్ చేస్తున్నాం మొత్తం రెసిపీని. ఓకే, బటర్ లో మనం కుక్ చేసుకుందాం. ఓకే, నువ్వు వేస్తే తక్కువ వేస్తావని తీసుకుంటున్నా. ఓకే, లేదు బట్ ఏంటంటే టోస్టే కాబట్టి మనకి మరి మనం ఎట్లాగో బ్రెడ్ మీద కూడా మనం మేయోనీస్ లాంటివి ఏం అప్లై చేయట్లేదు, డైరెక్ట్ ఓపెన్ టోస్ట్ కాబట్టి తీసుకోవచ్చు. సో కొంచెం ఫ్లేవర్ కోసం జీరా వేసుకుందాము. ఓకే, కరిగిపోయింది కదా. లెట్యూస్ ఒకసారి బాగా ఇచ్చేసి ఫ్రై అయితే బాగుంటుంది, అంటే మగ్గిపోవాలి బాగా. సో మనకి స్ప్రౌట్స్ కి సూట్ అయ్యేటట్టు లెట్యూస్ ప్లాంట్ వేసి తీసుకుంటున్నాం అనమాట. చాలా మందికి స్ప్రౌట్స్ మంచిది, తినాలి అని అన్ని తెలుసు. కాకపోతే రోజు ఆ నానబెట్టుకునేవి ఏం తింటాం, పచ్చి పచ్చిగా అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా. కానీ డిఫరెంట్ గా ఎలా చేసుకోవచ్చు అన్నది అంత ఐడియా ఉండదు, రెగ్యులర్ గా ఏం చేసుకోవచ్చు. సో ఇలా ఓపెన్ టోస్ట్ కానీ సాలడ్స్ లో కానీ ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుంది. స్ప్రౌట్ సాంబార్ కూడా మనం చేసి చూపించాం కదా, అది కూడా ఒక వెరీ గుడ్ రెసిపీ, డిఫరెంట్ రెసిపీ. మగ్గింది కొంచెం, ఇప్పుడు స్ప్రౌట్స్ వేసేద్దామా? స్ప్రౌట్స్ వేసేసుకున్నాము. కొంచెం అన్ని ఈక్వల్ గా ఉండేలా చూసుకుంటే మనం మాక్సిమం కవర్ చేయొచ్చు. సో గ్రీన్ లీఫ్ ని కూడా ఇలా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట వైస్ గా, లేదా ఇందులో మనకి రెగ్యులర్ గా వాడుకునే స్పినాచ్ కూడా ఒకవేళ లెట్యూస్ లేదు అంటే అది కూడా వాడుకోవచ్చు. సో ఇప్పుడు మనం కొంచెం దీంట్లో వాటర్ యాడ్ చేద్దామా? ఫ్లేవర్స్ కూడా యాడ్ చేయాలి కదా. ఒకసారి కొంచెం ఏమేమి వేస్తాం? లైట్ గా వేద్దాము, సాల్ట్ వేద్దాము. ఓపెన్ టోస్ట్ కాబట్టి కర్రీ లాగా ఎక్కువ మసాలాలు ఎక్కువ అక్కర్లేదు. కారం కూడా కొంచెం వేస్తాం, అంటే మన టేస్ట్ కి తగ్గట్టుగా కొంచెం వెరైటీ ట్రై చేయాలి అనుకున్నప్పుడు మనం కొంచెం కారం కూడా వేస్తాం. కొంచెం ఇండియనైజ్ చేసుకోవాలనుకుంటే పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి వేసేసుకోవచ్చు. అండ్ కారం కొంచెం చాట్ మసాలా. సో ఇది ఒక వేరియేషన్. అవును, మనం అన్ని రకాలు ట్రై చేస్తున్నాం కాబట్టి ఇలా కూడా మనం ట్రై చేసుకోవచ్చు. కొంచెం వాటర్.
సో లెట్యూస్ కూడా మనకు బాగా దగ్గర పడిపోయింది, మగ్గిపోయింది. కొద్ది మగ్గిపోయింది. వాటర్ యాడ్ కొంచెం water చేద్దామా, add మనకి కన్సిస్టెన్సీ కూడా వస్తుంది. Yeah. అండ్ నువ్వు అన్నట్టు ఏదైనా అలా ఎసిడిక్ ఫీలింగ్ ఉంటుంది అనుకుంటే కూడా కొంచెం సరిపోతుంది. Yeah. సో కావాలంటే మనము టొమాటో ప్యూరీ అలా వేసుకోవచ్చు, కొంచెం ఆ టాంజినెస్ కావాలి అనుకుంటే. అండ్ స్ప్రౌట్స్ కూడా అంటే ఉండడానికి దాంట్లో స్టే చేయడానికి కూడా మనం అలా వేసుకోవచ్చు. మనం వాటర్ వేసుకుంటున్నాము ఇవాళ. సో ఇప్పుడు మూత పెట్టేస్తాను. కొంచెం సేపు మనకి అది ఉడికినట్టుగా ఉంటే బాగుంటుంది. అలాంగ్ విత్ ఫ్లేవర్స్, చాట్ మసాలా కూడా వేసాం కదా. సో ఇక్కడ మనకి ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా బ్రెడ్ టోస్ట్ చేసుకుందామా? మనకి 2 చాలు కదా. ఓకే, సో ఇక్కడ మనకి టోస్ట్ రెడీ అయిపోతుంటుంది. అండ్ ఇక్కడ కొంచెం స్ప్రౌట్స్ కూడా బాయిల్ అవ్వాలి కదా. ఇవాళ టిప్ ఆఫ్ ద డే ఏంటి అంటే, స్ప్రౌట్స్ మనము సాలెడ్ లాగా తింటూ ఉంటాం కదా. స్ప్రౌట్స్ లో మనకి కార్బోహైడ్రేట్స్ ఉంటాయని చెప్పేసి చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ దాంట్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. దానివల్ల మనకి షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది అండ్ వెయిట్ లాస్ కి కూడా మంచి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్ప్రౌట్స్ రెగ్యులర్ గా ఈవినింగ్ స్నాక్స్ కానీ మిడ్ మార్నింగ్ స్నాక్స్ లాగా కానీ తీసుకుంటే మనందరికీ చాలా మంచిది. మిక్స్డ్ స్ప్రౌట్స్ ఓపెన్ టోస్ట్ కి మిక్స్డ్ స్ప్రౌట్స్ చక్కగా రెడీ అయిపోయాయి. బాగా కొంచెం మెత్తగా, ఐ మీన్ ఉడికిపోయిన ఇది తెలుస్తుంది మనకి. అండ్ అక్కడ టోస్ట్ కూడా రెడీ అయింది కదా. టోస్ట్ రెడీ అయిపోయింది, తీసుకొచ్చేస్తే. స్ప్రౌట్స్ ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్. స్ప్రౌట్స్ ఆఫ్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనం ఇందులో స్ప్రెడ్ చేసుకోవడమే కదా. సో ఒక్కొక్కటి సెపరేట్ గా వేసుకుని, సో బాగా టోస్ట్ అయింది కదా. బాగుంది. సో ఇలా మంచిగా ఇలా మంచిగా వస్తే మనకి స్ప్రౌట్స్ టేస్ట్ కూడా ఫ్రైడ్ టేస్ట్ మనకి నచ్చుతుంది కాబట్టి సో విల్ ఎంజాయ్ దట్. దాన్ని సర్వ్ చేసుకుని మనం డైరెక్ట్ గా మనం దీంట్లో సర్వ్ చేసుకున్నాము. ఓకే ఓకే, డైరెక్ట్ గా అందులో పెట్టేసాయి, పైనుంచి వేసేస్తాను. ఓకే. సో ఇప్పుడు మనం కొంచెం గ్రేటెడ్ క్యారెట్ వేసుకున్నాం, కొంచెం కలర్ కొంచెం కలర్ వేస్తున్నట్టు. సో ఓవరాల్ గా అంటే మనం స్ప్రెడ్ చేసుకున్నాము. మనకి స్ప్రౌట్స్ కూడా కనిపించాలి కాబట్టి జస్ట్ మనం మధ్యలో అలా పెట్టుకున్నాము. సర్వ్ చేసేటప్పుడు మనకి యాక్చువల్లీ పైనుంచి మొత్తం స్ప్రెడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది, తగిలేలాగా. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ కూడా పిండుకుందాం. సో చల్లారిపోయింది కదా. సో నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది అందుకని. అండ్ లైట్ అన్నట్టు అంటే కొంచెం గ్యాస్ట్రిక్ ఫీలింగ్ ఉన్న వాళ్ళకి కూడా నిమ్మకాయ హెల్ప్స్ కదా, కొంచెం అలా రాకుండా ఉంటుంది. డన్. సూపర్, బాగుంది కదా స్ప్రౌట్స్ తో ఓపెన్ టోస్ట్ అనే ఐడియానే. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే దీన్ని తయారు చేసుకునే విధానం అండ్ కావాల్సిన పదార్థాలు నోట్ చేసేసుకోండి. మిక్స్డ్ స్ప్రౌట్స్ ఓపెన్ టోస్ట్ తయారీకి కావాల్సిన పదార్థాలు: మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, కారం తగినంత, చాట్ మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, నిమ్మకాయ 1, ఉప్పు తగినంత, హోల్ వీట్ బ్రెడ్ స్లైసెస్ 2, బటర్ 1 టీ స్పూన్, లెట్యూస్ 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు. మిక్స్డ్ స్ప్రౌట్స్ ఓపెన్ టోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో బటర్ వేసుకుని జీలకర్ర, లెట్యూస్, మిక్స్డ్ స్ప్రౌట్స్, ఉప్పు, కారం, చాట్ మసాలా, కొద్దిగా నీళ్లు పోసుకుని బాగా ఉడికించుకోవాలి. బ్రెడ్ ని టోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత టోస్ట్ అయిన బ్రెడ్ స్లైసెస్ పైన స్ప్రౌట్స్ మిశ్రమాన్ని ఉంచి పైనుంచి క్యారెట్ తురుము, నిమ్మరసం జల్లుకుని సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ స్ప్రౌట్స్ ఓపెన్ టోస్ట్ రెడీ. తయారీ విధానం అని కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. సో మిక్స్డ్ స్ప్రౌట్స్ ఓపెన్ టోస్ట్ టేస్ట్ చూద్దాం. క్రంచీ, క్రంచీ అండ్ బాగుంది కదా. స్ప్రౌట్స్ కి వచ్చిన టేస్ట్. సో కొంచెం చాట్ మసాలా వేయడం వల్ల, కొంచెం వాటర్ వేసి కుక్ చేయడం వల్ల వెరీ నైస్. ఇక్కడ అసలు స్ప్రౌట్స్ లా లేదు, ఐ మీన్ వెరీ టేస్టీ అన్నమాట. చాలా బాగుంది. నేను టేస్ట్ లో పడిపోయి టేస్టింగ్ మర్చిపోయావా? అది చెప్పడం మర్చిపోయాను నిజంగా. అంటే నిమ్మకాయ లాస్ట్ లో పిండాము, సో కొంచెం ఆ టేస్ట్ ఎలాగైనా నిమ్మకాయ మనకు డామినేటింగ్ గా తెలుస్తుంది కాబట్టి
స్ప్రౌట్స్ కూడా మనం వెరైటీ ఆఫ్ స్ప్రౌట్స్ తీసుకోవడం వల్ల అన్ని టేస్ట్లు బాగా తెలుస్తూ ఉన్నాయి కదా చక్కగా. అందుకనే వెరైటీ తీసుకుంటే మనకి ఒక్కొక్క దగ్గర బొబ్బర్లు వస్తుంది, ఒక్కొక్క దగ్గర పెసలు వస్తుంది. సో అలా యూనో డిఫరెంట్ టేస్ట్ మనం కూడా ఎంజాయ్ చేయగలం. అవునవును. సో అండ్ క్యారెట్ కూడా మనం ఓవరాల్ గా స్ప్రెడ్ చేసుకుంటే చక్కగా స్వీట్నెస్ కూడా తెలుస్తూ చాలా చాలా బాగుందండి. డెఫినెట్ గా బ్రేక్ఫాస్ట్ గా తీసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్ గా తీసుకోవచ్చు, పిల్లలకైతే ఇంకా రిచ్ గా కూడా చేసి పెట్టచ్చు. చాలా బాగుంది. అండ్ చాట్ మసాలా టేస్ట్ కూడా కొంచెం చట్పటా టచ్ కూడా చాలా బాగుంది. సో వెరీ నైస్ ఓపెన్ టోస్ట్ విత్ మిక్స్ స్ప్రౌట్స్. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏం చేద్దాం? నెక్స్ట్ ఇంకా ఇలాగే ఏదైనా డిఫరెంట్ గా చెప్పేసి. ఓకే, సో డిఫరెంట్ అంటే చాలా డిఫరెంట్ గా చేసుకుందాము. చాలా డిఫరెంట్ గా, చాలా డిఫరెంట్ గా, చాలా హెల్దీగా. ఓకే, సో చిక్కీస్ చేసుకుందామా? చిక్కీస్ అంటే చాలా మందికి ఇష్టమైనది, అఫ్ కోర్స్ నాకు కూడా. బట్ దేంతో, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్మండ్ అండ్ తిల్ చిక్కీస్. వావ్, బాదాం అండ్ నువ్వులు కంబైన్ చేసి చిక్కీస్ చేసుకుందాము. వెరీ హెల్దీ, వెరీ టేస్టీ కూడా ఉంటుంది. సో స్టార్ట్ చేసేద్దాం అయితే. సరే అయితే ఇంగ్రీడియంట్స్ తీసుకొని స్టార్ట్ చేసేద్దాం. ఆ ఇంగ్రీడియంట్స్ కి ట్రే కూడా అవసరం అంట. ఎంత సింపుల్ గా చేసుకోవచ్చు నిజంగా. నెయ్యే కదా, జస్ట్ ఒక 3-4 ఇంగ్రీడియంట్స్ అంతే. మనకి 4 ఇంగ్రీడియంట్స్ తో మనం చిక్కీ చేసుకోవాలంతే. చిక్కీస్ నిజంగా భలే నచ్చుతాయి. చిన్న వాళ్ళనే కాదు, పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఎస్పెషల్లీ పల్లి చిక్కీ మనం జనరల్లీ చేసుకుంటూ ఉంటాం కదా, ఇంట్లో కూడా చేసుకుంటాం. అవును, చాలా హెల్దీ అని తింటూ ఉంటారు. సో ఎప్పుడు పల్లితోనే కామన్ గా తింటాం కాబట్టి ఈ ఐడియా బాగుంది. నువ్వులు వాడటం అండ్ బాదాం కూడా యాడ్ చేయడం. నువ్వులు డ్రై రోస్ట్ చేసి తీసేద్దాము. ఓకే, నువ్వులు వేయిస్తే మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి. అవును. సో ఇప్పుడు తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు ఇలా వెరైటీస్ ఆఫ్ ఉంటాయి కదా. సో వాటిలో మనకి ఏమైనా తేడా ఉంటుందంటావా? యా, అంటే మనకి కలర్స్ బట్టి కూడా మనకి కొంచెం డిఫరెన్సియేషన్ ఉంటుంది. అంటే రెండు నువ్వులే. సపోజ్ ఇప్పుడు నువ్వులు మనకి రిచ్ ఇన్ కాల్షియం అంటాం కదా, సో వైట్ లో కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ బ్లాక్ లో అలా కొంచెం డిఫరెన్సియేషన్ ఉంటుంది అనమాట. అంతే, కలర్స్ వల్ల. ఒక దాంట్లో ఒక న్యూట్రియంట్ ఎక్కువ, అదే కలర్ బట్టి మనకి డిఫరెన్సియేషన్ అంటే మనకి తెలుసు. ఆ కలర్ బేస్ లోనే తప్ప మిగతాదంతా నార్మల్ గానే. ఓకే, సో అంటే అది బేసిక్ గా దేనికి రిచ్ అది మాత్రం అలా ఉంటుంది. కొంచెం వేరియేషన్ అనేది మనం చూస్తాం అన్నమాట కలర్స్. ఓకే, ఇది వేగే లోపు ఏమైనా చేసుకోవచ్చా మనం? యా, సో బెల్లం కరిగించుకోవచ్చా? ఓకే, అయితే ఇక్కడ దీన్ని షిఫ్ట్ చేసేస్తాను. ఇందులో మనం బెల్లం కొద్ది వాటర్ వేయాలేమో కదా. ఫస్ట్ నెయ్యి వేసి దాంట్లో బెల్లం వేసి కొంచెం వాటర్ వేసి. అవునా? ఓ, ఇలా కూడా చేయొచ్చా? మామూలుగా పాకం కానీ ఏమైనా పట్టాలంటే డైరెక్ట్ గా వాటర్ వేసి బెల్లం బాగా కలిపేసి బాగా మరిగించేస్తూ ఉంటాం కదా. అవును, సో అలా కాకుండా నెయ్యిలో కూడా బెల్లం వేసి చేసుకోవచ్చు. ఓకే, చాలా ఓకే, చాలు. ఇంకొంచెం ఏమంటావా? చిక్కీ కాబట్టి మనం అంటే పిల్లలకి కానీ మంచి ఎనర్జీ రిచ్ కోసం మనం చేస్తున్నాం కాబట్టి మనం వేసుకోవచ్చు. పిల్లలు ఇలా దగ్గరుండి వంట చేయించాలంట, అప్పుడు అన్ని ఎంత నువ్వులు వేగుతున్న ఇది రిలీజ్ అవుతుంది. కలుపుతామా దాన్ని? కొంచెం కలుపుతాము. వేడికి కొంచెం మనకి కరుగుతుంది కాబట్టి నువ్వులు కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే మనకి అడుగునున్న నువ్వులే ఎక్కువ బ్లాక్ అయిపోయి వేగిపోతూ ఉంటాయి. అవును. సో నువ్వులు మనకి హెల్త్ వైజ్ చాలా మంచిది కాబట్టి రెగ్యులర్ గా మనం నువ్వుల పేస్ట్ కానీ ఇలా కర్రీస్ లో వాడుతూ ఉంటాము. అలా కాకుండా స్వీట్స్ ఆర్ స్నాక్స్ లో కూడా వాడితే బాగుంటుంది. ఓకే, ఇవి ఇంకా చిప్పట అంటున్నాయి, తీసేసి మనము బాదాం కూడా మనము విడిగా వేయించుకున్నాము. జస్ట్ డ్రై రోస్ట్ చేయించుకున్నాము. సో చూడు కరుగుతోంది కదా మనకి. అవును. సో నెయ్యిలో మనం వేడికి కరుగుతుంది కాబట్టి మనం నెయ్యి కొంచెం వేసి ఇంకొంచెం హెల్దీగా చేస్తున్నాం అనమాట. సో నెయ్యి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ కదా. ఓకే, సో నువ్వులు తీసేసి పక్కన పెట్టేసాము. నెక్స్ట్ బాదం మనం ఏం చేద్దాం అంటే తురిమి జస్ట్ వేద్దాం. ఇంకొద్ది
తురిమేస్తా లేదు, కలుపుతూ ఉండు మళ్ళీ అడుగంట. అవును, బెల్లం నెయ్యిలో వేగుతున్న స్మెల్ ఎంత బాగుందో కదా. యా, సో మన పాకం రెడీ అయిపోయింది. ఓకే, సో మనం వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదా మనం అసలు? అవసరం లేదు. ఓకే, అంటే కరిగిపోయింది కాబట్టి ఇంకా అయితే ఓకే. సో డైరెక్ట్ గా మనం ఇది వేసేసుకోవచ్చు. సో ఇది పాకం వేసేనా ఫస్ట్? యా, మన కన్సిస్టెన్సీ మాత్రం చిక్కీస్ లో కరెక్ట్ గా రావాలి కాబట్టి ఆ థిక్నెస్ చూసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు బాదం కూడా లైట్ గా ఇదైపోయింది కదా, అది కూడా వేసేద్దాము. వావ్, వెరీ రిచ్, వెరీ రిచ్. సో ఇన్ని కలుపుతూ ఉంటాను. వేసి సో చిక్కీ అంటే ఇప్పుడు మనం అది సెట్ అవ్వాలి కదా, కట్ చేసుకుని. సో చిన్న ప్లేట్ లో మనం ఈ లోపల నెయ్యి గ్రీస్ చేసుకుందాం. దీని మీద దాని మీద నెయ్యి గ్రీస్ చేసేస్తే మనం ఈ మిక్చర్ ని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసేస్తున్నాను. సూపర్ గా ఉంది. బెల్లం ఇది తెలుస్తుంది యాక్చువల్లీ. గ్రీస్ చేసేసావు కదా. కొంచెం ఈక్వల్ షేప్స్ వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుంది. ఇది ఎలాగో మనకి గట్టి పడాలి, అప్పుడు మనము కరెక్ట్ గా కట్ చేసుకోవడానికి వీలవుతుంది. అలానే మరీ గట్టి పడిపోతే కట్ చేయడం కష్టంగా ఉంటుంది. సో మనకి కట్ చేయడానికి వీలుగా ఉండేలాగా ఫస్ట్ కట్ చేసి పెట్టేసుకుని తర్వాత 1 hour వదిలేస్తే అవి మనకి మామూలు చిక్కీస్ లా ఉంటాయి. ఓకే, సో అది కొంచెం చల్లారి దగ్గర పడి గట్టిగా అవుతుంది కదా, కొంచెం టైం ఇద్దాము. వ్యూవర్స్ కోసం మరో టిప్. క్యాబేజ్ ఫ్యామిలీ అంటే మనకి క్యాబేజ్, తర్వాత బ్రాకలీ ఇలాంటివి చాలా ఉంటాయి కదా. ఈ క్యాబేజ్ ఫ్యామిలీ కనుక మనం రెగ్యులర్ గా తీసుకుంటే, ఇప్పుడు క్యాన్సర్ చాలా ప్రివైలింగ్ గా ఉంది కాబట్టి మనకి క్యాన్సర్ ప్రివెంటింగ్ చాలా ఉంటుంది. అందుకని క్యాబేజ్ కానీ బ్రాకలీ కానీ వెజిటబుల్స్ వీక్లీ అట్లీస్ట్ వన్స్ మనం తీసుకుంటే మనకి ఇది క్యాన్సర్ నుంచి ప్రివెంట్ చేయగలం. ఓకే, సో నువ్వులతో మనం చేసిన మిశ్రమం అంతా గట్టిపడిపోయింది. సో ఇప్పుడు కట్ చేసుకుందాం మనం. సో ఇది ఇప్పుడు మనకి కట్ చేసుకోవడానికి వీలుగా ఇది అయ్యింది కదా. సో కట్ చేసి పెట్టేసుకుంటే పీసెస్ లాగా ఇంకొంచెంసేపటికి మనకి మరీ గట్టి పడిపోయి చిక్కీస్ కరెక్ట్ చిక్కీస్ లాగా వచ్చేస్తాయి. ఓకే, సో యా, ఇట్స్ డన్. ఓకే, సో ప్రస్తుతానికి మనం ఇలా ప్రెజెంట్ చేసేద్దాము. తర్వాత మనం టేస్ట్ చూసే లోపు అది ఇంకొంచెం కూడా గట్టిగా అవుతాం. వావ్, కానీ కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా వచ్చాయండి చిక్కీస్. సో నువ్వులు కూడా అలా పైన కనిపిస్తుంటే సూపర్ గా ఉంది కదా. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ట్రై చేయాలంటే దీన్ని తయారు చేసుకునే విధానం అండ్ కావాల్సిన పదార్థాలు నోట్ చేసేసుకోండి. ఆల్మండ్ టిల్ చిక్కీ తయారీకి కావాల్సిన పదార్థాలు: నువ్వులు 1/2 కప్పు, బాదాం 10, బెల్లం 1 కప్పు, నెయ్యి 1 టేబుల్ స్పూన్. ఆల్మండ్ టిల్ చిక్కీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరో పాన్ లో నెయ్యి వేసుకుని బెల్లం వేసి పాకం పట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులో నువ్వులు, బాదాం తురుము వేసి దగ్గర పడేదాకా బాగా కలుపుకోవాలి. ఒక ప్లేట్ కి నెయ్యి అప్లై చేసి ఈ బెల్లం నువ్వుల మిశ్రమాన్ని సమానంగా ప్లేట్ పైన పరుచుకోవాలి. చివరిగా అది చల్లారాక పీసెస్ లా కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఆల్మండ్ తిల్ చిక్కీ రెడీ. యమ్మీ యమ్మీ చిక్కీస్ తయారు చేసుకునే విధానం అని కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. సో ఇప్పుడు మేము టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము. కమాన్ గౌరీ. ఫ్లేవర్ ఎంత బాగుందంటే, అండ్ నువ్వులు మనం వేయించి వేయడం వల్ల కదా ఎంత మంచి టేస్ట్ ఉందో. అదే అంటున్నా, వెరీ టేస్టీ అండి. కాకపోతే ఇది ఇంకొంచెం గట్టి పడాలి. ఇంకా ఒక 1 hour అలా ఉంచితే కనుక కరెక్ట్ గా మనకి బయట చిక్కీస్ అంటే ఎలా దొరుకుతాయో ఆ కన్సిస్టెన్సీ అలాగే ఉంది, పర్ఫెక్ట్ గా క్రంచీనెస్ వచ్చేస్తుంది. టేస్ట్ అయితే సూపర్ గా ఉంది, చాలా బాగుంది. వావ్. ఆల్మండ్ నువ్వులు యాక్చువల్లీ డామినేటింగ్ ఉన్నాయి, కానీ మధ్య మధ్యలో బాదం మనం చేసాం కాబట్టి మనం కొంచెం కమ్మదనం అలా తెలుస్తూ ఉంది కదా. యా, ఓకే. సో నువ్వు తింటూ ఉండు, నేను న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తాను. ఇందాక రెసిపీది ఇప్పుడు రెసిపీ మర్చిపోయాను కూడా, అసలు టేస్ట్ ఎంజాయ్మెంట్ లాగా ఉంటుంది. యా, చెప్పే. మరి ఇప్పుడు
ఈ చిక్కీస్ అండ్ ఇందాక చూసిన రెసిపీ ఓపెన్ టోస్ట్ లో. సో ఇందాక మనము స్ప్రౌట్స్ మిక్స్ స్ప్రౌట్స్ తో ఓపెన్ టోస్ట్ చూసాం కదా. సో దానివల్ల మనకి లాట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, మంచి కార్బ్స్ వస్తున్నాయి, అండ్ బ్రెడ్ స్లైస్ ఒకటే వాడతాం కాబట్టి నేను చెప్పినట్టు కొంచెం కార్బ్స్ నుంచి క్యాలరీస్ అయితే తగ్గిపోయినాయి. స్ప్రౌట్స్ లో మనకి మంచి ప్రోటీన్ యాజ్ వెల్ యాజ్ కాంప్లెక్స్ కార్బ్స్ ఉంటాయి. దానివల్ల వెయిట్ లాస్ కి ఓకే చాలా మంచిది. ఆల్సో మనకి యూనో షుగర్స్ కంట్రోల్ చేయడానికి కూడా మనకి చాలా పనికొస్తుంది. లెట్యూస్ వేసాం, సో వెజిటబుల్ కంటెంట్ కూడా వేసాం కాబట్టి, పైన క్యారెట్ కూడా తురిమాం కాబట్టి దానివల్ల వెజిటబుల్ కంటెంట్ వల్ల మనకి లాట్ ఆఫ్ యూనో న్యూట్రియన్స్ కూడా వస్తాయి అండ్ ఫైబర్ వస్తుంది. కనుక ఇట్స్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ఈవినింగ్ స్నాక్. హాయిగా తినొచ్చు. సూపర్. ఎక్కడైతే మనము ఒకటే స్లైస్ తినాలి కాబట్టి, ఎక్కడైతే మనము కార్బ్స్ కట్ చేసుకోవాలి, ఒకటే బ్రెడ్ స్లైస్ తినాలి, ఒకటే ఫుల్కా తినాలి అంటూ ఉంటాం, అలాంటి రెసిపీస్ లో ఓపెన్ టోస్ట్ వన్. సో ఒకటే ఒక స్లైస్ తీసుకుని దానిపైన హెల్దీ టాపింగ్స్ లోనే మనం రకరకాలుగా చేసుకోవచ్చు కాబట్టి. సో దాని ఏంటంటే స్ప్రౌట్స్ ని ఇలా కూడా చేసాను. సో అలా ఓపెన్ టోస్ట్ లో చేసుకుంటే మనకి హెల్దీ అయిపోయింది. తర్వాత ఇప్పుడు చిక్కీ, ఆల్మండ్ అండ్ చిల్లీ చిక్కీ, వెరీ వెరీ టేస్టీ. ఇప్పుడు మామూలుగా పీనట్స్ బెల్లం ఉంటారు. సో బెల్లం మనకి ఐరన్ కి మంచిది. సో ఎవరికైనా హెమోగ్లోబిన్ తక్కువ ఉందంటే చిక్కీ అని చెప్తారు చాలా మందికి. ఎందుకంటే ప్రోటీన్ పీనట్స్ నుంచి వస్తుంది అండ్ బెల్లం నుంచి ఐరన్ వస్తుంది. అది కాంబినేషన్ తో ఇవాళ చేద్దామని మనం ఆల్మండ్స్ తీసుకున్నాం. ఇంకా హెల్దీ ఫ్యాటీ యాసిడ్ కాంబినేషన్ డిఫర్ ఉంటుంది పీనట్స్ లో ఆల్మండ్స్ లో. సో ఆల్మండ్స్ లో ఇంకా హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. నువ్వులు ఇంకా కాల్షియం పెరుగుతుంది. సో మనకి ఎంత హెల్దీ. అవును, అండ్ చాలా ఈజీ, బేసిక్ గా చాలా ఈజీ, చాలా తక్కువ అయిపోయింది. ఓన్లీ థింగ్ ఏంటంటే పాకం కరెక్ట్ గా పట్టాలి, మనము సెట్ చేయడం కరెక్ట్ గా సెట్ చేయాలి. సో వాటర్ వాడకుండా ఓన్లీ నెయ్యిలో మన బెల్లాన్ని బాగా కరిగించేసుకుంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ ఈజీగా వచ్చేస్తుంది. సో అంటే అఫ్ కోర్స్ ఇట్ ఇస్ క్యాలరీస్ బాగా ఉంటాయి దీంట్లో, బట్ స్టిల్ మనము డెఫిషియన్సీస్ మాత్రం తగ్గించుకోవడానికి, ఐరన్ కంటెంట్ పెంచడానికి, కాల్షియం పెంచడానికి, ప్రోటీన్స్ అన్ని మనకి ఉన్నాయి కాబట్టి పిల్లలకి కూడా మనం ఇంట్లో చేసి ఇలా ఇవ్వచ్చు. బయట చేసిన చిక్కీ దానికన్నా మనం ఇంట్లో చేసింది ఇలా ఇస్తే ఎంత హెల్దీ. బయట నెయ్యి టేస్ట్ వస్తున్నట్టే అనిపించవచ్చు కానీ అందులో మేబీ డాల్డా యూజ్ చేయొచ్చు. సో ఇలాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఇంట్లో హెల్దీగా చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఆ క్రంచినెస్ వచ్చేసిందండి. సో కొంచెం చల్లారే కొద్దీ మనకి కదా క్రంచీగా ఉంది, బాగుంది. సూపర్ అండి. 2 రెసిపీస్ కూడా భలే ఉన్నాయి ఈ రోజు. నేనైతే ఇది భలే ఎంజాయ్ చేస్తున్నాను, చిక్కీస్. సో డెఫినెట్ గా ట్రై చేయండి మీరు కూడా. ఓపెన్ టోస్ట్ కూడా, సో గౌరీ చెప్పినట్టు ఈవినింగ్ టైం మంచి స్నాక్ అది. సో ట్రై చేస్తారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 2 హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, స్టే హెల్దీ, బై బై.